నిన్ను బయటికి గెంటేస్తే నీ భార్యగా నీ వెంట నడిచాను. నీతో పస్తులున్నాను. నీ కష్టంలో కష్టమయ్యాను, నీ సుఖంలో సుఖమయ్యాను. కాని నీకోసం ఎన్ని చేసినా నీకు నాకు మధ్య మా అన్నయ్య చావన్న మరణరేఖ భగభగా మండుతూ నిలబడే ఉంటుంది. నువ్వు చేసిన పని తప్పో ఒప్పో నాకు తెలియదు. కాని మా అన్నయ్య మాకు లేకుండా పోవడానికి కారణం మాత్రం నువ్వే. ఆ ద్రోహం మర్చిపోయి నువ్వు చేసే చిన్న చిన్న సహాయాలకి త్యాగాలకి మురిసిపోయి నీతో కలిసి బతికేస్తానని కలలు కనుకు. నా చదువు ఎలా చదువుకోవాలో నాకు తెలుసు. నా బతుకు ఎలా బతకాలో నాకు తెలుసు. మొదటి రోజు మన గదిలోనే చెప్పాను, మనం కేవలం ఇంట్లో వాళ్ల ముందు మాత్రమే భార్యాభర్తలం, బయట కాదు అని. నువ్వు కట్టిన ఈ తాళికి నేనిచ్చే గౌరవం మా అన్నయ్య కోసం మాత్రమే, నీ మీద ప్రేమతో కానే కాదు. నా పని నేను చూసుకోగలను, నీ పని నువ్వు చూసుకో. ఇక నుంచి నీ పని నీది, నా పని నాది. మా అక్క ఏదో అనింది, ఇంకెవరో ఏదో అన్నారని నువ్వు నా చదువు విషయంలో జోక్యం చేసుకోవడం, వెళ్లి మా ప్రిన్సిపల్ గారిని కలవడం, నన్నేదో ఉద్ధరించాలని కష్టపడటం, ఇలాంటి నాటకాలు ఆడాల్సిన అవసరం నీకు లేదు. అసలు నా గురించి ఆలోచించే అర్హత కూడా నీకు లేదు. నా గురించి కాకుండా నీ గురించి ఆలోచించుకునుంటే కనీసం నీ కుటుంబానికైనా దగ్గరయ్యేవాడివి.